హాయ్ హలో వెల్కమ్, దిస్ ఇస్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు మనము 9th క్లాస్లోని సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి ఎక్సైజ్ 2.3 7th ప్రాబ్లమ్ని చూద్దాం. హియర్ ద క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద రిమైండర్ వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ద జీ ఆఫ్ ఎక్స్ అండ్ వెరిఫై ద రిజల్ట్ బై యాక్చువల్ డివిజన్. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ తోటి మనము డివైడ్ చేసి, రిమైండర్ థియరం ద్వారా డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని యాక్చువల్ డివిజన్, లాంగ్ డివిజన్ ద్వారా చేసి దానికి వచ్చిన రిమైండర్ తోటి వెరిఫై చేయండి అంటుండు. హియర్ ద సొల్యూషన్ ఈజ్, దీన్ని ఎలా చేయాలి అంటే, హియర్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4. దీన్ని జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 చే డివైడ్ చేయండి అంటున్నాడు. ఎక్స్ మైనస్ 2 చే డివైడ్ చేస్తున్నాము అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకు 2 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 పవర్ 4 మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 4. 2 పవర్ 4 means 16 here minus 3 into 2 square. 2 2 जा 4 కాబట్టి 4 అవుతుంది ప్లస్ 4. 16 ప్లస్ 4 20 మైనస్ 3 4 जा 12. 20 మైనస్ 12 8. అంటే మనకు రిమైండర్ 8 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్ డివిజన్ ద్వారా, లాంగ్ డివిజన్ ద్వారా మనము డివిజన్ చేసి ఆ యొక్క రిమైండర్ని దీంతో మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనము జీ ఆఫ్ ఎక్స్ తోటి డివిజన్ చేస్తున్నాం, ఇలా చేయాలి. కాబట్టి వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్? ఎక్స్ పవర్ 4. లిజన్, ఈ యొక్క పాలినామియల్ని ఒక ఆర్డర్లో రాసినట్లయితే ఎక్స్ పవర్ 4 తర్వాత ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉండాలి. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి దీన్ని 0x క్యూబ్గా తీసుకుందాము. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, మైనస్ 3x స్క్వేర్. ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0x ప్లస్ 4. ఇలా మనం తీసుకోవాలి. 4 3 2 1 అండ్ 0 ఈ విధంగా ఒక ఆర్డర్లో తీసుకొని మనం x మైనస్ 2 చే డివిజన్ చేయాలి కాబట్టి x మైనస్ 2 చే చేస్తున్నాం. హియర్ మనకు ఎక్స్ పవర్ 4 కావాలి, మన దగ్గర x ఉన్నది. ఇక్కడ ఏమీ లేదంటే కోఎఫిషియంట్ 1 అని అర్థం. 1 1s are 1. ఎక్స్ పవర్ 4 కావాలి, x ఉంది కాబట్టి xని x క్యూబ్ చే మల్టిప్లై చేయండి. x ఇంటూ ఎక్స్ క్యూబ్, హియర్ x పవర్ 4. ఆఫ్టర్ దట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 1s are 2x క్యూబ్. నౌ ఈ యొక్క సైన్స్ని చేంజ్ చేసినట్లయితే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సల్. నౌ 0 ప్లస్ 2 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్. ఓకే, నౌ ఈ యొక్క ఎక్స్ని మనకి కోఎఫిషియంట్ 2 రావాలి అంటే 1ని దేనిచే మల్టిప్లై చేయాలి? 1 2s are 2. మనకి ఎక్స్ క్యూబ్ కావాలి కానీ మన దగ్గర ఎక్స్ ఉంది. ఎక్స్ని ఎక్స్ స్క్వేర్ చే మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ ఎక్స్ క్యూబ్. ఓకే, ఆఫ్టర్ దట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 2s are 4x స్క్వేర్. నౌ చేంజ్ ద సైన్స్. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ప్లస్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ క్యాన్సల్. హియర్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్, దట్ ఈస్ 1x స్క్వేర్. ఆఫ్టర్ దట్ 4 1x స్క్వేర్ ప్లస్ 4 వచ్చేసింది. ఇప్పుడు నాకు 1 కావాలి అంటే 1 1s are 1. ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ని ఎక్స్ చే మల్టిప్లై చేస్తే ఎక్స్ ఎక్జా ఎక్స్ స్క్వేర్. ఆఫ్టర్ దట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 1s are 2x. చూడండి, మైనస్ హియర్ ప్లస్. 1x స్క్వేర్ క్యాన్సల్. హియర్ రిమైనింగ్ 2x ప్లస్ 4. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలా ఇదే రిమైండర్ అనేది ఒక డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిమైండర్ యొక్క డిగ్రీ అనేది డివైజర్ యొక్క డిగ్రీ కంటే తక్కువగా ఉండాలి. అంటే డివైజర్ డిగ్రీ 1 ఉన్నది, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇంకా మనం చేయాలి అని అర్థం. నాకు 2x కావాలి. 1 2s are 1x ఇంటూ 2 2x అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 2s are 4. నౌ మైనస్ హియర్ ప్లస్ అండి, 2x మైనస్ 2x క్యాన్సల్. ప్లస్ 4 ప్లస్ 4 8 వచ్చేసింది. హియర్ ద రిమైండర్ ఈజ్
8 వచ్చేసింది. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ రిమైండర్ 8 వచ్చింది అండ్ లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా చేసినా సరే 8 వచ్చింది. కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? హెన్స్ వెరిఫైడ్. ఓకే, ఈ విధంగా మనము ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 8th ప్రాబ్లం. Find the remainder when p of x is divided by the g of x and verify the result by long division method. సేమ్ మోడల్ ప్రాబ్లం అండి. ఫస్ట్ రిమైండర్ థియరం ద్వారా సాల్వ్ చేసి వచ్చిన రిమైండర్ని లాంగ్ డివిజన్ ద్వారా చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ తోటి ఇక్కడ మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది, వెరిఫై చేయాల్సి ఉంటుంది. హియర్ గివెన్ పాలినామియల్ ఈజ్ x cube minus 6x square plus 14x minus 3. మనం దేంతో డివైడ్ చేయాలి? g of x equal to 1 minus 2x. దీంతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 0 of this polynomial is x equal to 1 by 2 అవుతుంది. 0 of polynomial is x equal to 1 by 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే p of 1 by 2 equal to 1 by 2 cube minus 6 of 1 by 2 square plus 14 of 1 by 2 minus 3. Now 1 by 2 cube అంటే అండి 2 cube 2 into 2 into 2 3 times multiply చేయాలి కాబట్టి 2 2 ja 4 4 2 ja 8 minus 6 into 1 by 2 square అంటే 4 plus 14 into 1 by 2 minus 3 2 7 times. Okay, now 1 by 8 minus 6 by 4 ఈ రెండు ఫ్రాక్షన్స్ని నేను బ్రాకెట్ పెడుతున్నాను. 7 1 ja 7 minus 3. ఇక్కడ 8కి 4కి ఎల్సిఎం చేసినట్లయితే 8 వస్తుందండి. 8 1 ja into 1 minus 4 2 ja into numerator plus 7 minus 3 is the 4. 2 6 ja 12. 1 minus 12 అంటే minus 11 by 8 plus 4. దీన్నే minus 11 plus 8 4 ja 32 by 8. 32 minus 11 that is 21 by 8 అనేది మనకు రిమైండర్ రావడం జరిగింది. రిమైండర్ ఎంత వచ్చింది? 21 by 8. ఇప్పుడు దీన్ని యాక్చువల్ డివిజన్ మెథడ్ ద్వారా లాంగ్ డివిజన్ మెథడ్ ద్వారా చేసినట్లయితే దాని యొక్క రిమైండర్ని చూద్దాము. లిజన్, దీన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 3 3 2 1 0 ఒక ఆర్డర్లోనే ఉన్నాయి. ఇక్కడ 1 మైనస్ 2xని నేను మైనస్ 2x ప్లస్ 1గా రాస్తున్నాను. 1 minus 2x minus 2x plus 1 both are same. Yeah. Here listen. Here ఇవి ఒక ఆర్డర్లో ఉన్నాయి 3 2 1 and 0. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లస్ కావాలి. మైనస్ని మైనస్ చే మల్టిప్లై చేస్తే ప్లస్ వచ్చింది. నాకు 1 కావాలి అంటే 2ని దేనిచే మల్టిప్లై చేయాలి? 2ని దేనిచే మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 1 by 2 చే 2 2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది కాబట్టి 1 by 2. సో దెన్ we will get 1. ఓకే, ఎక్స్ క్యూబ్ కావాలి. ఎక్స్ ఉంది మన దగ్గర. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 into half వాట్ ఈస్ దట్? ఎక్స్ స్క్వేర్. నౌ మైనస్ హియర్ ద ప్లస్ 1x cube క్యాన్సల్. ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి -6 ప్లస్ హాఫ్. బిగ్ నెంబర్ హ్యాస్ మైనస్ కాబట్టి మైనస్ సైన్ ఇక్కడ పెట్టుకోండి. 6 మైనస్ హాఫ్ ఎంత అండి? 5.5. 6లో హాఫ్ పోతే 5.5. 5.5 అంటే 11 by 2. 2 5 is 10 plus 1. 5.5 means 2 5 is 10 plus 1. 11 by 2. కాబట్టి here we can write 11 by 2 x square plus 14x. ఇలా సింపుల్గా చేయండి, అంతేగాని 6 minus 2 ఇదంతా అవసరం లేదు. బిగ్ నెంబర్ హ్యాస్ మైనస్ సైన్ కాబట్టి మైనస్ సైన్ అంటే ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉన్నట్లయితే సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో హాఫ్ పోతే 5.5. 5.5ని మనం ఎలా రాస్తాము? 2 5 is 10 plus 1 11 by 2 కాబట్టి 11 by 2 రాయడం జరిగింది. నౌ మనకు మైనస్ కావాలి. మైనస్ని దేనిచే మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది? ప్లస్ చే. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నౌ
2ని దేనిచే మల్టిప్లై చేస్తే మనకి 11/2 వస్తుంది. 11/2 కావాలంటే 2ని దేనిచే మల్టిప్లై చేయాలి. 11/4 2 1 జా 2 2 జా 11/2 వచ్చేసింది. అంటే మనము 11/4 చేని మల్టిప్లై చేస్తే 11/2 వస్తుంది. ఓకే, తర్వాత నాకు ఎక్స్ స్క్వేర్ కావాలి. ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, తర్వాత ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ 11/4 ఎక్స్, ఇక్కడ ప్లస్ అండి, ఇది మైనస్ 11/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11/2 ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. నా ఇక్కడ 14 మైనస్ 11/4 14 మైనస్ 11/4 దీని ఏమవుతుంది మనకు 4 ఇంటూ 14 4 జా 56 4 క్యాన్సిల్ అయితే 11 56 minus 11 that is 45/4. Here 45/4 x and minus 3 45/4 x minus 3. ఇప్పుడు చూడండి మనకు 45/4 రావాలి అంటే ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నాకు 2ని దేనిచే మల్టిప్లై చేస్తే 45/4 వస్తుంది అంటే 45/8 చే చేసినట్లయితే వస్తుంది. ఎందుకంటే 2 1 జా 2 4 జా 45/4 కాబట్టి హియర్ వి నీడ్ టు మల్టిప్లై విత్ 45/8. ఓకే, 2 ఇంటూ 45/8 దట్ ఈస్ 45/4 అండ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 45/8 45/8. హియర్ మైనస్ అండి, ఇది ప్లస్ 45/x మైనస్ 45/x క్యాన్సల్. -3 చూడండి, -3 ప్లస్ 45/8. హియర్ ఎల్సిఎం ఈజ్ 8 అండి. 8 ఇంటూ -3 -24 ప్లస్ 45. 45 - 24 ఎంత? 21/8. కాబట్టి ఇక్కడ మనకు 21/8 వచ్చేసింది. ఇది రిమైండర్ ఈక్వల్ టు 21/8. కంపేర్ చేసినట్లయితే ఇక్కడ 21/8 వచ్చింది, ఇక్కడ కూడా 21/8 వచ్చింది కాబట్టి హెన్స్ వెరిఫైడ్, సేమ్ వచ్చేసింది. యాక్చువల్ డివిజన్ మెథడ్ ద్వారా అండ్ రిమైండర్ థియరం ద్వారా ఎలా చేసినా సరే మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లమ్ ఇస్ when a polynomial is divided by x minus 2 leaves remainder 2 and it divided by x plus 2 leaves the remainder minus 2, then find the a value and b value. చూడండి, x minus 2 చే డివిజన్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది అట, అండ్ x plus 2 చే డివైడ్ చేస్తే రిమైండర్ -2 వచ్చింది అట. అయినట్లయితే ఏ వాల్యూ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటుండు. లెట్ గివెన్ పాలినామియల్ని p ఆఫ్ x అనుకుంటున్నాను. దట్ ఈజ్ 2x³ ప్లస్ 3x² ప్లస్ ax ప్లస్ b. నౌ x minus 2 చే డివైడ్ చేసినట్లయితే అంటే ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది 2, అప్పుడు రిమైండర్ వచ్చేసి 2 అంటున్నాడు. నౌ p ఆఫ్ 2 చూసినట్లయితే అంటే p ఆఫ్ 2 ఈక్వల్ టు 2 అని అర్థం. వాట్ ఈస్ p ఆఫ్ 2? p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x³ ప్లస్ 3 ఇంటూ x² ప్లస్ a ఇంటూ 2 ప్లస్ b. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రిమైండర్ 2 కాబట్టి ఇక్కడ మనము 2 రాయాల్సి ఉంటుంది. 2³ అంటే 8 అండి, 8 ఇంటూ 2 16 ప్లస్ 2² అంటే 4 4 3 జా 12 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 2. 16 ప్లస్ 12 ఎంత? 28. సో 2a ప్లస్ b ఈక్వల్ టు 2 మైనస్ 28. 2a ప్లస్ b ఈక్వల్ టు 2 మైనస్ 28 దట్ ఈజ్ -26. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు x ప్లస్ 2 చే డివైడ్ చేసినట్లయితే అంటే అప్పుడు x వాల్యూ ఏమవుతుంది -2, అప్పుడు రిమైండర్ -2 అట. రిమైండర్ -2 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. p ఆఫ్ -2 చే డివైడ్ చేస్తున్నాము. p ఆఫ్ 2 ఇంటూ -2³ 3 ఇంటూ -2²
a ఇంటూ -2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఎంత వచ్చింది మనకు -2 వచ్చింది. చూడండి మైనస్ని ఇక్కడ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. 2 క్యూబ్ అంటే మైనస్ని 3 టైమ్స్ ఆడ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 8 2 జా 16 కాబట్టి -16 అవుతుంది. ప్లస్ మైనస్ని 2 టైమ్స్ ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 3 జా 12 ప్లస్ ఇంటూ మైనస్ -2a ప్లస్ b ఈక్వల్ టు -2. -16 plus 12 -4. -4 transpose that side, it will become +4. So -2a plus b equal to -2. ఈ -4 ఏమవుతుంది +4. -2a plus b equal to -2 plus 4, that is 2. Equation number 2. Now solve equation 1 and 2, then we will get the a and b value. So solve equations 1 and 2. First equation gives 2a plus b equal to -26 and 2a plus b equal to -26. Second equation gives -2a plus b equal to 2. Here plus 2a minus 2a cancel. 2b equal to -26 plus 2 -24. b equal to -24 by 2 and 2 1s are 2 2s are. Here we got b value is -12. b value is -12. Now substitute b value in equation 1, then you will get the a value. Listen, first equation 2a plus b. What is b here? -12. -12 equal to -26. 2a plus half -12 equal to -26. 2a minus 12 equal to -26. 2a equal to -26 -12 transpose, it will become +12. 2a equal to -26 plus 12 -14. a equal to -14 by 2, 2 7s are, a equal to -7. Yeah, here we got a value is -7 and b value is -12. In this way we can find the a and b value to this question. Okay friends, thank you very much. Keep watching and subscribe. Thank you.